హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టాలో నయనతార గారు వేసుకున్న బ్లౌజ్ మోడల్ ఆర్మ్ రౌండ్ దగ్గర లైట్గా ముడతలు ఉన్నాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ కరువు స్కేల్ ఇన్స్టాలో చాలా వైరల్ అయింది, ఎక్కడ చూసినా ఇదే స్కేల్ అనమాట. అసలు ఎలా ఉంటుందో ఇది నేను కూడా ట్రై చేద్దామని నేను తీసుకున్నాను. నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, మీషోలో తీసుకున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్కి ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. రెగ్యులర్గా మనం హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి, యాక్చువల్గా ఈ స్కేలు జెంట్స్ టైలర్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. మనకి హ్యాండ్స్కి కరువు అనేది తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ ప్రోడక్ట్. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకుని అటువైపు కూడా 6 ఇంచెస్ తీసుకుని స్ట్రైట్గా ఉండడం కోసం స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచెస్, అలానే ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.5 అనమాట. 7.5కి ఇలా మార్కింగ్ చేసుకొని, అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా అయితే ఇలా మనం ఫ్రీ హ్యాండ్తో ఇలా కర్వ్ అనేది తీసుకుంటాం కదా, అలా కాకుండా ఈ స్కేల్తో ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం షార్ప్గా సన్నగా ఉన్న వైపు మనం స్టార్టింగ్లో పెట్టుకోవాలి. ఇలా లైట్గా కర్వ్ ఇవ్వాలన్నమాట. చాలా సింపుల్గా ఈజీగానే ఉందన్నమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదైతే యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట, ఎందుకంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కరువు అనేది తిప్పడం చాలా కష్టం అవుతుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా స్కేల్ యూజ్ చేసుకుని ఈజీగా మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవచ్చు. చూసారా, చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ కర్వ్ అనేది. స్కేల్తో కూడా మనం చాలా ఈజీగానే చేసుకోవచ్చు. టైం అనేది కొంచెం సేవ్ అవుద్ది అనమాట ఈ స్కేల్ యూజ్ చేస్తే. బాగుంది, బాగానే యూజ్ అవుతుందండి ఈ స్కేల్ అనేది. మనం ఫ్రంట్లో తీయాలంటే మనం ఫ్రీ హ్యాండ్తో నార్మల్గా తీసేయచ్చు అనమాట, ఎందుకంటే ఇది విడ్త్ అనేది వెడల్పు ఎక్కువగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.